మీ ఎడ్యుకేషన్ ఇంటర్ ఫెయిల్ అన్నారు కదా, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నార్త్ నుంచి ఆర్టిస్టులు వస్తారు, హీరోయిన్, విలన్స్, లేకపోతే ఇంకా అదర్. మీరు ఢిల్లీ కూడా రెగ్యులర్గా వెళ్తుంటారు. మీరు ఎట్లా? నేను ఇంగ్లీష్ హిందీ బ్రహ్మాండంగా మాట్లాడతారు. అవునా? ఓకే, అడుగుతున్నాను. నా బాధను వాళ్ళకి అర్థం చేసుకుంటారు. ఇది ఇంగ్లీష్ సాధనాలకు తెలిసినాక నాతో మాట్లాడతారు. కంటెంట్ అర్థం, నా బాధ అర్థం అవుద్ది. కంటెంట్ ఎందుకు? ఈ ఫుల్ బట్టలు ఏమైనా తప్పులు ఉండొచ్చు కానీ నా బాధ వాళ్ళకి అర్థమైపోతాయి. కాజల్ గిజల్ అందరినీ ఎవరినైనా హీరోయిన్ ఇంగ్లీష్లో వాయించిపోతుంది వాడిని. ఫుల్ మీద కామెడీ చేస్తుంటారా? కామెడీ వర్క్ ప్రొడక్షన్ చేసేటప్పుడు కామెడీ లేదు సార్. కామెడీ అనేది భాష మీద. సినిమా స్టార్ట్ అయ్యేదాకా డైరెక్టర్ని హీరోని నా ఫ్రెండ్స్లా చూస్తా. సినిమా స్టార్ట్ అయిన రోజు నుంచి ఎనిమిదిలా చూస్తా. ఎందుకంటే నా సినిమా నేను దెబ్బ కొడతారా అని నా మనసులో అట్లా, అమ్మో వీళ్ళు ఏం చేస్తున్నారు చూడాలని. సినిమా అయిపోయిన దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళు, ఎందుకంటే సినిమా అనే ప్రాణం సార్. అక్కడ మమ్మల్ని బతికిచ్చేది సినిమా కాబట్టి సినిమా తర్వాత ఏదైనా. కానీ మీరు సినిమా ప్రొడక్షన్, మీరు ఒక ప్రొడ్యూసర్ అంటే మీరు జస్ట్ ఏమంటారు, కాంబినేషన్ సెట్ చేసే ఒక పర్సన్గా అయ్యారు, కానీ సబ్జెక్ట్ విషయంలో మీరు ఇన్వాల్వ్ అవుతారా? తప్పకుండా అవుతా సార్, తప్పకుండా అవుతా. ఇప్పుడు దిల్ రాజు గారు లాగానో వాళ్ళ అంతా ఇన్వాల్వ్ అయ్యి చేస్తారా? నాకు బేసిక్గా ఏంటంటే సార్, రాజు వాళ్ళందరూ ఏమో సినిమాలు ఒక్కటే చేస్తారు. ఓకే ఓకే. నాకు ఆయన కూడా ఉన్నాయిగా, రియల్ ఎస్టేట్స్, ఆటోమొబైల్స్, ఇవన్నీ వాళ్ళ బ్రదర్లు. నాకు 4 వ్యాపకాలు. నాకు నెంబర్ 2 ఏంటంటే, సినిమాలు చిన్న సినిమాలు తీయాలని ముందు ఉండేది కానీ భయపడేవాడిని సార్ నిజంగా, డబ్బులు పోతాయేమో రా అని. ఇప్పుడు ఫిక్స్ అయ్యా, సినిమాలో కూడా డబ్బు ఉందిరా అని, మంచి సినిమా తీయాలని. ఇప్పుడు చిన్న సినిమాలు కూడా శ్రీకాంత్ అడ్డాలతో వాళ్ళతో అనుకుంటున్నా. ఓకే, చిన్న సినిమాలు కూడా చేస్తాయి, పిచ్చిగా చేస్తాయి సినిమాలకి, మంచి సినిమాలు చేస్తా, కథలో ఇన్వాల్వ్ అవుతా. నేను నా సినిమా చూసినప్పుడు ఇక్కడ తప్పు ఉందని మనసులో అనుకుంటే అదే ఆడియన్స్ తప్పేవాడు సార్. నేను ఇక్కడ తప్పు ఉంది అనుకునేవాడిని, తప్పు చూసుకునేవాడిని. నాకు తెలుసు సార్, నేను పనిచేసే డైరెక్టర్లు వీళ్ళు ఏంటి, వీళ్ళ క్యారెక్టర్ ఏంటి, వీళ్ళు అందరూ ఏంటి నాకు తెలుసు అన్నీ. ఓకే ఓకే. కానీ అనేది మ్యాక్సిమం మీరు కొన్ని సినిమాలకి స్టేట్మెంట్ ఇచ్చినట్టు 60 రోజులు అసలు నేను పట్టించుకోలేదు, పూరి జగన్నాథ్ మీద వదిలేసాను, 2 అమ్మాయిలు. 100%. మరి అది అప్పుడు మీరు ఇన్వాల్వ్ కానట్టేగా? ఇన్వాల్వ్ కానట్టు అంటే అప్పుడు బాద్షా సినిమా షూటింగ్ జరుగుతుండేది. పూరికి నాకున్న రిలేషన్ అట్లాంటిది. అన్న బడ్జెట్ అన్న అనుకొని పంపించేవాడిని. 60-70 రోజులు వెళ్ళేవాడిని కాదు, పూరి గారి మొత్తం చేసి పెట్టేవాడు. ఓకే ఓకే. అక్కడ ఏంటి చిన్న కాంబినేషన్లో ఏదైనా సరే చిన్న క్లాష్ ఏమైనా వచ్చింది అక్కడ? 2 అమ్మాయిలతో పూరికి, అర్జున్కి, అల్లు అర్జున్కి ఏం లేదండి, చిన్న కాంబినేషన్ అలాంటివి చేంజెస్లో అట్లా ఏం లేదు. Hi, you are watching iDream Media. Please subscribe for more videos.